ప్రైజ్ లార్డ్ జీసస్. థియాలజీ ఇన్ తెలుగు అనేటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజుల్లో మనము థియాలజీలో ఎక్లీషియాలజీ అనగా సంఘ శాస్త్రాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఎల్డర్స్ అవ్వాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారు కలిగి ఉండాల్సినటువంటి అర్హతల్ని మనం చూస్తూ ఉన్నాం. లేదా ఒక సంఘానికి ఎల్డర్స్ని నియమించాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అర్హతలున్న వ్యక్తులను మాత్రమే మనము సంఘ పెద్దలుగా నియమించుకోవాలి. అయితే ఆ అర్హతలు ఏంటి అనేవి మనం చూసినట్లయితే 1 తిమోతి 3వ అధ్యాయంలోను, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోను అక్కడ ఎల్డర్స్ కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీస్, అర్హతలు లేదా క్వాలిఫికేషన్స్ మనం అక్కడ చూస్తాం. ఇప్పటి వరకు మనం 3 పార్ట్స్ కింద కొన్ని క్వాలిటీస్ని లేదా కొన్ని క్వాలిఫికేషన్స్ని మనం స్టడీ చేసాము. ఈరోజు మరికొన్ని క్వాలిఫికేషన్స్ లేదా క్వాలిటీస్ని మనం స్టడీ చేద్దాం. ఎల్డర్గా ఉండాలి లేదా ఎల్డర్గా ఒక వ్యక్తి నియమించాలనుకున్నప్పుడు ఆయనలో మనం చూడాల్సిన మరొక క్వాలిటీ ఏంటంటే నాట్ గివెన్ టు వైన్. నాట్ గివెన్ టు వైన్ అంటే మద్యపాని అయి ఉండకూడదు, లేదా మామూలు భాషలో చెప్పండి త్రాగుబోతై ఉండకూడదు, ఆల్కహాల్ సేవించేవాడై ఉండకూడదు. సో ఇట్స్ వెరీ రీజనబుల్ క్వాలిఫికేషన్ కదా. బిలీవర్ అంటేనే మందు తాగకూడదు, అట్లాంటిది ఎల్డర్ అనేవాడు మందు తాగుతున్నాడంటే ఇక అది ఎంత దారుణమో మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఎల్డర్ అనేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులు మందు తాగేవాడై, మద్యం సేవించేవాడై, ఆల్కహాల్ తీసుకునేవాడై ఉండకూడదు. సరే, ఆ వర్డ్ అర్థం ఏంటి, దాని యొక్క వివరణ ఏంటి అనేది మనం చూద్దాం. 1 తిమోతి 3వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూస్తే, అధ్యక్షుడగువాడు మద్యపానీయు కొట్టువాడును కాక అని మనం చూస్తున్నాం. మద్యపాని కాకూడదు అని చూస్తున్నాం. వర్డ్ పరోయినోస్ కమ్స్ ఫ్రమ్ 2 words. పారా అంటే నియర్ ఆర్ బై, అండ్ ఓయినోస్ వైన్. చూడండి, ఈ మద్యపాని అయి ఉండకూడదు అనే మాట 2 గ్రీకు పదాల నుంచి వస్తుంది. ఒకటి పారా, రెండోది ఓయినోస్. పారా అంటే నియర్ దగ్గరగా, ఓయినోస్ అంటే వైన్ ద్రాక్షరసం లేదా మద్యము. మద్యానికి దగ్గరగా ఉండే వ్యక్తి ఉండకూడదు. సో పరోయినోన్ ఈ సమ్వన్ హూ సిట్స్ నియర్ ద వైన్. ఇప్పుడు మద్యపాని ఉండకూడదు అంటే అర్థం ఏంటంటే మద్యానికి దగ్గరగా ఉండే వ్యక్తి ఉండకూడదు, మద్య ఉన్న చోట కూర్చునేవాడై ఉండకూడదు అని అర్థం. అంటే మద్యానికి తనకి ఎంత దూరం ఉండాలంటే అంత దూరం ఉండాలి, మద్యం దగ్గర కూర్చునేవాడై ఉండకూడదు. మద్యం దగ్గర ఎవరు కూర్చుంటారు? మద్యం సేవించేవాళ్ళు కదా కూర్చునేది. సో అంటే తనకి మద్యానికి అంటే ద్రాక్షరసం అంటే ఇక్కడ మనకు తెలుసు, మామూలు ద్రాక్షరసం వేరు, వైన్ వేరు. సో ఫెర్మెంట్ అయినది అది వైన్ అంటాం కదా. సో అట్లాంటి దానికి దూరంగా ఉండేవాడని అర్థం. ద ఐడియా ఈజ్ వన్ హూ లవ్స్ డ్రింకింగ్. మద్యపాని అంటే అర్థం ఏంటంటే మద్యాన్ని ప్రేమించేవాడు, త్రాగుబోతుతనాన్ని ప్రేమించేవాడు అని అర్థం. అలాంటి వాడు సంఘ పెద్దగా ఉండడానికి వీల్లేదు. త్రాగుడిని ప్రేమించేవాడు, మద్యాన్ని ప్రేమించేవాడు, మద్యం అంటే పడి చచ్చిపోయేవాడు సంఘ పెద్దగా ఉండడానికి అర్హుడు కాడు. It is the abuse of the wine that is in view here. The word picture is that of an individual who always has a bottle on the table. ఇక్కడ అర్థం ఏంటి, మద్యపానం అంటే ఎప్పుడు వాడి టేబుల్ మీద ఈ యొక్క మద్యము ఉంటుంది అని అర్థం. ద ఫ్రేజ్ నాట్ గివెన్ టు వైన్ డస్ నాట్ మీన్ టోటల్ ప్రొహిబిషన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ వైన్. వైన్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ డెవలపింగ్ అడిక్షన్ ఫర్ ఇట్స్ యూజర్స్. కీపింగ్ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్ దట్ కాజ్ అడిక్షన్ ఈస్ ద వైస్ థింగ్ టు డూ.
చూడండి, ద్రాక్షరసము మంచిదే, ద్రాక్షరసం తాగడం తప్పు కాదు. వైన్‌ని యూదులు ఎట్లా సేవిస్తారంటే, ఒక ఒక గ్లాసు వైన్ ఉంటే 8 గ్లాసులు నీళ్లు కలుపుకొని తాగుతారు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, బాగా ఫెర్మెంట్ అయినటువంటి వైను, దాంట్లో మత్తును గొలిపేటువంటి పదా పదార్థం ఉన్నప్పుడు, దాన్ని అతి ఎక్కువగా సేవించినట్లయితే, వాళ్ళు మత్తుకు గురవుతారు కాబట్టి, దానివల్ల వాళ్ళు దేనికి గురవుతారు? తెలియకుండానే ఆ యొక్క వైన్‌ని ఇష్టపడుతూ, ఆ వైన్‌కి అడిక్ట్ అయిపోయి, ఆ వైన్ లేకపోతే వాళ్ళకి తృప్తి లేని విధంగా తయారవుతారు. వాళ్ళని ఏమంటామంటే మద్యపాని అంటాం. మద్యపాని అంటాం. ఓకే. సో, బైబిల్‌లో మనం చూసినట్లయితే, సో, ద్రాక్షరసం తాగడం తప్పు కాదులే గానీ, ఇట్లా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక గ్లాస్‌లో ద్రాక్షరసం, దానికి అంటే వైన్ అంటే ఫెర్మెంట్ అయినటువంటి ద్రాక్షరసం, దానికి 8 గ్లాసులు నీళ్లు కలుపుకొని తాగినప్పుడు అదొక మెడిసినల్‌గా పనిచేస్తుంది గానీ, ఇక్కడ చెప్పేటువంటిది ఏంటి అంటే మద్యం. మద్యం అంటే ఆల్కహాల్ లాగా ఉండేదాన్ని మనము సేవించకూడదు. ఎస్పెషల్లీ సంఘ పెద్దలు సేవించకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మద్యాన్ని ప్రేమించేవాడై ఉండకూడదు. మద్యం ఉన్న చోట కూర్చునేవాడై ఉండకూడదు. మద్యానికి బానిస అయి ఉండేవాడు ఉండకూడదు. మద్యం కోసం తహతహలాడేవాడై ఉండకూడదు అన్నది ఇక్కడ విషయము. విషయము. నేనొకసారి ఒక పెళ్ళికెళ్ళాను. నాకొక విచిత్రమైన అనుభవం కలిగింది. ఏంటంటే, నేను పెళ్ళికెళ్తే, ఆ పెళ్లి ఒక స్థలం నుంచి ఇంకో స్థలంలోకి ఆహ్, పెళ్లి జరగాల్సిన ప్లేస్‌ని మార్చడం జరిగింది సడెన్‌గా. వాతావరణం వల్లో, దేని వల్లో మొత్తానికి మార్చారు. మారిస్తే పెళ్లి జరిగే స్థలానికి నేనెళ్ళాలి. ఆ రోజు వాక్యం చెప్పాలక్కడ. అప్పుడు నన్ను ఏమన్నారంటే, "బ్రదర్, మీకు ఆ ప్లేస్ అడ్రెస్ తెలీదు గాబట్టి, ఇక్కడ ఈ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ సంఘానికి సంబంధించిన సంఘ పెద్దలందరూ కలిసి ఒక కార్‌లో కూర్చున్నారు. మీరు ఈ సంఘ పెద్దలతో కలిసి ఈ కార్ ఎక్కి అక్కడికి రండి" అన్నారు. సరే, నో ప్రాబ్లమ్ అని జెప్పేసి ఆ కార్ ఎక్కాను. కార్ ఎక్కిన తర్వాత ఆ సంఘ పెద్దలు ఉన్నటువంటి కారు వెళ్తూ మధ్యలో వాళ్ళు ఆఫ్ చేశారు. మధ్యలో ఆఫ్ చేసి, "ఇప్పుడే వస్తాం పాస్టర్ గారు, కూర్చోండి" అన్నారు. సరే, నేను అందులో కూర్చున్నా. వీళ్ళు ఒక పావుగంట తర్వాతొచ్చారు. వచ్చి కూర్చున్నారు. ఎక్కడికెళ్ళొచ్చారు వీళ్ళు ఏంటా అనుకుంటే, మందు బాటిల్ కొనుక్కోవడానికెళ్లారు. అంటే మందు తాగడానికి పోయారు. ఆల్కహాల్ తాగడానికి పోయారు. నేను షాక్ అయిపోయినా. ఇదేంట్రా బాబు! సంఘ పెద్దలు వీళ్ళు బండాపి మరి మనం ఎళ్ళేది ఒక పెళ్లి కార్యక్రమానికి, పరిశుద్ధమైన కార్యక్రమానికి. వీళ్ళేమో మధ్యలో ఆపేసి మందు తాగడానికి పోయారా? మందు బాటలు కొనుక్కొచ్చారా? ఓహ్ మై గాడ్! నేను ఇలాంటి వాళ్ళతో కూర్చున్నా అని జెప్పేసి నాకు బాధ కలిగింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సంఘ పెద్దలనేవాళ్ళు అలా బిహేవ్ జేస్తారని, అలాంటి పనులు జేస్తారని ఊహలో గూడా ఎప్పుడు గూడా ఊహించలేదు, ఆలోచించలేదు. ఆ రోజు నేను షాక్ తిన్నా నేను. ఇమ్మీడియేట్‌గా కార్ ఆగ్గానే దిగేసి నేను వేరే వాళ్ళతో కలిసి ఎళ్ళిపోవడం జరిగింది. సో, ఇక్కడ పరిస్థితి ఏంటంటే అలా ఉన్నారు. కొంతమంది సంఘ పెద్దలు ఆహ్, ఒక సంఘంలో ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినా, పార్టీ జరగాలి. ఏంటి పార్టీ అంటే మందు తాగడం. అలాంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండటానికి వీలు లేదు. వీలు లేదు. దే దే షుడ్ నాట్ బి ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎల్డర్స్. అసలు ఎల్డర్ అనేవాడు మద్యపాని అయి ఉండకూడదని క్లియర్ కట్ కమాండ్‌మెంట్ బైబిల్‌లో. త్రాగుబోతు అయి ఉండకూడదని బైబిల్‌లో చాలా క్లియర్ కట్ కమాండ్‌మెంట్ ఉంది. సో, ఎంత బాధాకరం! ఈనాడు సంఘ పెద్దలనేవాళ్ళు సంఘస్థులు ఏదైనా బర్త్‌డే చేసుకున్నా, ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నా, ఏదో సంఘంలో ఏదైనా మంచి ఈవెంట్ జరిగినా, పార్టీ ఇవ్వండి, రాత్రి మందు పార్టీ కావాలి అని అడుగుతున్నట్లయితే, ఎంత సిగ్గుచేటు పని అనేది మరొకసారి మనం ఆలోచించాలి. All drunkards have started out as social drinkers, occasional drinking only, but it is developed into habitual drinking of wine, and finally, one becomes a total drunkard. In today's world, alcohol is one of the greatest evils that destroy individuals, families, societies, and nations. How could a Christian justify drinking by saying that he drinks cautiously? Hmm. ఆలోచించండి. తాగుబోతులందరూ గూడా సోషల్ డ్రింకర్స్‌గానే మొదలుపెడతారు.
అకేషనల్‌గా తాగుతామండి. ఫ్రెండ్స్ కలిసినప్పుడు తాగుతామండి. సరదాగా అప్పుడప్పుడు తాగుతామండి అని మొదలుపెట్టిన వాళ్ళే. అలా చివరికి వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతారంటే, ఆ మద్యానికే బానిసలైపోయి, ఆ మందు తాగకపోతే నిద్ర పట్టనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఒక సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటి ఆల్కహాలిజం. మద్యం అనేది ఎంతమంది జీవితాలను పాడు చేస్తుంది. ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తుంది. సొసైటీని నాశనం చేస్తుంది. దేశాలను కూడా పాడు చేస్తుంది. అట్లాంటప్పుడు ఒక క్రిస్టియన్ మందు తాగడాన్ని ఎట్లా సమర్థించగలడు? నేను చాలా జాగ్రత్తగా తాగుతానండి అంటే అది ఎట్లా సబబు? ఒకసారి మనం ఆలోచించాలి. క్రిస్టియన్స్ ఆట్ టు స్టే అవే ఫ్రమ్ వైన్. మద్యానికి క్రైస్తవులు ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. ఇట్ ఈస్ ట్రూ థట్ ద బైబిల్ డస్ నాట్ ప్రొహిబిట్ ద యూజ్ ఆఫ్ వైన్. బైబిల్ ఎక్కడ కూడా వైన్ ద్రాక్షరసని ప్రొహిబిట్ చేస్తూ తాగొద్దని ఎక్కడ చెప్పట్లేదు. బట్ ఇట్ ఆల్సో డస్ నాట్ ఎంకరేజ్ ద యూజ్ ఆఫ్ వైన్. అలాగని ద్రాక్షరసం తాగమని కూడా ప్రోత్సహించట్లేదు. ద బైబిల్ కండెమ్స్ డ్రంకెన్నెస్. కానీ బైబిల్ దేన్ని ఖండిస్తుంది అంటే మత్తుకు లోనవ్వడం, మత్తులో ఉండిపోయే విధంగా, మత్తెక్కే విధంగా దేన్నైనా సేవించడాన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది. త్రాగుబోతుతనాన్ని బైబిల్ వ్యతిరేకిస్తుంది. సిన్స్ డ్రింకింగ్ వైన్ లీడ్స్ టు డ్రంకెన్నెస్ అంటే ఈ ఈ వైన్ సేవించడం లేదా మద్యం సేవించడం లేకపోతే అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే మత్తుకు తీసుకెళ్తుంది. మత్తు ఒక ఎల్డర్ అనేవాడు మత్తులో ఉండటానికి వీల్లేదు. మద్యపు కంట్రోల్‌లో ఉండి ఆయన ఏ విధంగా విశ్వాసుల్ని ప్రాపర్‌గా ట్రీట్ చేయగలడు? ఏ విధంగా ఎవరైనా వచ్చి ఏదైనా సమస్య చెప్తే ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. ఒక ఇంట్లో ఒక తండ్రి మందు తాగితేనే వావి వరుసలు మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ దినాల్లో మందు తాగుతున్నటువంటి కన్న తండ్రి ఘోరమైన అకృత్యాలు చేస్తున్న సొంత కుటుంబ సభ్యులతో. అట్లాంటిది ఒక సంఘ పెద్దగా ఉండే వ్యక్తి మందు తాగి మత్తుకి బానిసై ఉండడం అనేది ఊహించలేనటువంటి పాపము. చాలా భయంకరమైన దారుణమైనటువంటి కార్యము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈయన మందు సేవిస్తాడు, మద్యం సేవిస్తాడు, ఈయన తాగుబోతు అని ఎటువంటి లక్షణాలున్న వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో సంఘ పెద్దగా నియమించడానికి వీల్లేదు. దురదృష్టం ఏంటంటే, ఈ రోజుల్లో అలాంటి వ్యక్తుల్ని ఆడు తాగుబోతా కాదని చూడట్లేదు. ఆయనకు పలుకుబడి ఉంటే చాలు, మంచి ఉద్యోగం ఉంటే చాలు, పెద్ద సాలరీ ఉంటే చాలు, ఆయనకి కొంచెం కుల బలం ఉంటే చాలు, ఆ ప్రాంత బలం ఉంటే చాలు. ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని సంఘ పెద్దలుగా చేసేస్తూ ఉన్నారు. అది నిజంగా రియల్లీ సాడ్. వెరీ బ్యాడ్. ఇట్ షుడ్ నాట్ బి. ఇట్ షుడ్ నాట్ బి. అలా జరగడానికి వీల్లేదు. కాబట్టి మద్యం సేవించేవాళ్ళు, తాగుబోతులకి సంఘ పెద్దలుగా ఉండటానికి అర్హత లేదు అన్న విషయం దయచేసి మీరు గుర్తించాలి. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ క్రిస్టియన్ ఎరా, good drinking water was in scarcity in many parts of the world. In those parts of the world, the products of grapes were used as a substitute for water. They used to dilute wine with the 2 parts of water for drinking. Drinking strong wine was considered an evil practice. చూడండి, పాత నిబంధన కాలంలో కానివ్వండి, కొత్త నిబంధన స్టార్టింగ్ కాలంలో కానివ్వండి, మంచి నీరు దొరకడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి పని. ఆ రోజు ప్రపంచం అంతటా కూడా స్వచ్ఛమైన నీరు దొరకడం అనేది కొంచెం కొరత ఉన్నటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఏం చేసేవారంటే గ్రేప్ జ్యూస్‌ని వాటర్‌లో మిక్స్ చేసేవారు. లేదా వాటర్‌కి బదులుగా గ్రేప్ జ్యూస్‌ని తీసుకునేవారు. వాటర్‌ని శుద్ధీకరించడానికి కొంచెం దాంట్లో గ్రేప్ జ్యూస్‌ని కూడా కలిపేవారు. దే యూజ్డ్ టు డైల్యూట్ వైన్ విత్ 2 పార్ట్స్ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్. తాగడానికి దాంట్లో వైన్‌ని డైల్యూట్ చేయడానికి వాటర్ కూడా కలిపేవారు. ఏదేమైనప్పటికీ కూడా డ్రింకింగ్ స్ట్రాంగ్ వైన్ వాస్ కన్సిడర్డ్ అన్ ఈవిల్ ప్రాక్టీస్.
అంటే బాగా మత్తు ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని సేవించడం అనేది బైబిల్ ప్రొహిబిట్ చేస్తుంది. బాగా ఫెర్మెంట్ అయిపోయి మత్తును గొలిపేటువంటి ద్రాక్షారసాన్ని బైబిల్ తాగొద్దనే చెప్తూ ఉంది. స్ట్రాంగ్ వైన్‌ని మనము తీసుకోకూడదు. తీసుకోకూడదు. సో, ఆ రోజుల్లో వైన్‌ని చాలా చక్కగా వాడేవారు. అంటే గ్రేప్ జ్యూస్‌ని లైట్‌గా ఫెర్మెంట్ చేసి దాన్ని వాడటం జరిగేది. అది కూడా లిమిటెడ్ మోతాదులో వాడేవారు. తర్వాత ఈ వాటర్‌ని ప్యూరిఫై చేయడానికి కూడా వాడేవారు. వాళ్ళు వైన్స్ తీసుకున్నప్పటికి కూడా నేను ఇందాక చెప్పాను కదా! ఒక గ్లాసు వైన్ తీసుకుంటే 8 గ్లాసులు నీళ్ళు. అదే మోతాదులో ఉన్న గ్లాసు 8 గ్లాసులు నీళ్లు కలుపుకొని అలా తాగేవారట. సో, అలా తాగినప్పుడు అది వాటర్ ప్యూరిఫై అయ్యి వాళ్ళకి ఆరోగ్యం కోసం అలా సేవించేవారు. ఆ రోజుల్లో స్వచ్ఛమైన నీరు దొరక్క. కానీ ఈనాటి పరిస్థితి అది కాదు కదా! ఈనాడు పరిస్థితి కాదు. మనకి చక్కగా ఆర్ఓ సిస్టమ్‌లో వచ్చినియి. ప్యూరిఫైడ్ వాటర్స్ వచ్చేసినియి. అట్లా మనం కలుపుకొని తాగాల్సిన అవసరం ఈనాడు లేదు. అప్పుడైనా, ఇప్పుడైనా సరే బైబిల్ ఏంటంటే స్ట్రాంగ్ వైన్‌ని ప్రొహిబిట్ చేస్తూ ఉంది అన్న విషయం దయచేసి మీరు గుర్తించాలి. కొన్ని వచనాలు చూద్దాం. సామెతలు 21, 20 అధ్యాయం 1 వచనం చూస్తే ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందు జ్ఞానము లేనివారు. ద్రాక్షరసం వెక్కిరింతల పని అంటే మద్యాన్ని అంటే ద్రాక్షరసం ఎక్కువగా సేవిస్తే మద్యం అయిపోతుంది కాబట్టి అదేం చేస్తుంది వెక్కిరింతల పాలు అంటే ఆ మత్తులో ఉన్నటువంటి వాడు ఏం ప్రవర్తిస్తాడో వాడికి తెలియదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు కాబట్టి వెక్కిరింతల పాలైపోతాడు. మద్యం అల్లరి పుట్టించును. మద్యం తాగిన వాడు ఏం మాట్లాడతాడో, ఎలా మాట్లాడతాడో వాడికి తెలీదు. అల్లరల్లరిగా ప్రవర్తిస్తాడు. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. మరి సంఘ పెద్దనే వ్యక్తి జ్ఞానం కలిగిన వాడే ఉండాలి. అల్లరి చేసేవాడుగా ఉండకూడదు. విక్రింతల పాలయ్యేవాడుగా ఉండకూడదు. చాలా హుందాగా ప్రవర్తించాల్సిన వ్యక్తి. కాబట్టి అతడు ఎట్టి పరిస్థితుల్లో మద్యపాని అనటానికి వీల్లేదు. సామెతలు 23, 29-35 వరకు చదువుకుంటే ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షరసంతో పొద్దుపుచ్చు వారికే గదా! కలిపిన ద్రాక్షారం రుచి చూడ చేరువారికే గదా! ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల్లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరచును కట్ల పాము వలె కాటువేయును. విపరీతమైన నీ కన్నులు కనబడును. నీ వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రం పండుకునే వాని వలె నుండు. ఓడ కొయ్య చివరను పండుకునే వాని వలె నుండు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. నా మీద దెబ్బలు పడిన నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెదకుదును అని నీ వరకుందు. చూడండి, ఎవడికి శ్రమ అంట? మందు తాగేవాడు. ఎవడికి దుఃఖం? మందు తాగేవాడు. ఎవడికి జగడాలు పెట్టుకునేది, గొడవలు పెట్టుకునేది? మందు తాగేవాడు. ఎవరికి చింత? మందు తాగేవాడికి. ఎవడికి హేతు లేని గాయాలు? తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అలాంటి వ్యక్తి ఏ విధంగా సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు? సో, సంఘ పెద్ద ఎట్టి పరిస్థితిలో కూడా తాగుబోతు లక్షణాలు కలిగిన వాడు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. సంఘ పెద్దగా ఉన్నవాడైనా సరే తాగడానికి వీల్లేదు. మద్యం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. సామెతలు 31, 4, 5 వచనాలు. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. రాజు అంటే లీడర్. అలాగే సంఘంలో లీడర్స్ ఎవరంటే సంఘ పెద్దలే. వాళ్ళకు కూడా ఈ వాక్యం వర్తిస్తది. ద్రాక్షరసం త్రాగుట సంఘ పెద్దలకు తగదు. లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. చూడు, మద్యపానాసక్తి అంటే మద్యం మీద కోరిక సంఘ పెద్దలకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలు మరుతురు. మందు తాగితే దేవుని ఆజ్ఞలు మర్చిపోతారు. దీనిలందరికీ అన్యాయం చేదురు. రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తారు. సంఘంలో చాలా గలిబిలి జరగడానికి ప్రమాదం ఉంది. కాబట్టి తాగుబోతులు సంఘంలో పెద్దలుగా ఉండటానికి వీల్లేదు. ఓకే ఫ్రెండ్స్. సో, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే సంఘాల్లో సంఘ పెద్దల్ని నియమించుకునేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో, దయచేసి లోకపరమైనటువంటి క్వాలిఫికేషన్స్ కాదు మీరు చూడాల్సింది. ఆత్మీయంగా బైబిల్‌లో పేర్కొనబడిన ఈ క్వాలిఫికేషన్స్ ఆ వ్యక్తులకు ఉన్నాయో లేవో చూడండి. ఆ వ్యక్తులు గనుక త్రాగుబోతులైనట్లయితే, మద్యం సేవించేవారైతే, ఈవెన్ అకేషనల్
ఈవెన్ అకేషనల్ మద్యం సేవించేవారైనా సరే, నో, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎల్డర్షిప్. సంఘ పెద్దలుగా ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత సంఘ పెద్దగా ఉండాలంటే ఉండాల్సిన ఉండకూడని మరొక క్వాలిటీ ఏంటి అంటే, ఆ సంఘ పెద్దకి ఈ క్వాలిటీ ఉండకూడదు. ఏంటి ఆ క్వాలిటీ అంటే, నాట్ వైలెంట్. నాట్ వైలెంట్ అంటే కొట్టువాడునై ఉండకూడదు. కొట్టేవాడై ఉండకూడదట. ఎందుకంటే సంఘ పెద్ద అనేవాడు చాలా హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలి. అల్లరి చిల్లరగా ప్రవర్తించకూడదు. రౌడీలాగా ప్రవర్తించకూడదు. అర్థమవుతుంది. సో అతడు కొట్టువాడై ఉండకూడదు. సరే, గ్రీక్లో దాని అర్థం ఏంటి, దాని వివరణ ఏంటి చూద్దాం. ద ఐడియా ఆఫ్ ది గ్రీక్ వర్డ్ meplikten is that a person who could not control his anger but get into fight with others is not qualified to be an elder. చూడండి, కొట్టువాడునే ఉండకూడదు అనే మాటకి గ్రీకులో వాడిన పదం ఏంటంటే మెప్లిక్టెన్. అంటే అర్థం ఏంటంటే, ఏ పర్సన్ హూ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ యాంగర్, అంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడు అని అర్థం. తన కోపాన్ని నియంత్రించుకోలేని వాడు అని అర్థం. తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతే, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఏ విధంగా ఆయన ఒక మంచి వ్యక్తిగా ప్రవర్తించగలడు? ఆయనకు నచ్చని విషయం చెప్తే ఇమ్మీడియట్ కోపం వచ్చేసిద్ది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు. ఆ కోపంలో ఏది పడితే అది అంటాడు. అప్పుడు అవతల సంఘంలో ఉన్న వ్యక్తులు ఏమైతే హర్ట్ అయిపోతారు. కాబట్టి సంఘంలో విశ్వాసులు వాళ్ళకి అభిప్రాయాలను వెళ్ళబుచ్చినప్పుడు కొన్ని అభిప్రాయాలు ఈ పెద్దగా నచ్చనివి ఉండొచ్చు. అలాంటప్పుడు నచ్చలేదని ఈయన ముక్కోపి కాబట్టి, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సంఘంలో విశ్వాసులు కొన్ని విషయాలు చెప్పుకోవడం కూడా భయపడతారు. ఇంక చెప్తే ఈయన అనవసరం కోప్పడిపోతాడు, అర్థం చేసుకోడు అని చెప్పుకోవడం కూడా వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. కాబట్టి సంఘ పెద్ద అనేవాడు కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడై ఉండాలి. హీ మస్ట్ నో హౌ టు మేనేజ్ హిస్ యాంగర్. సో మీరు సంఘ పెద్దలు నియమించుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు గమనించాల్సిన క్వాలిటీ అంటే, ఎవరెవరైతే సంఘ పెద్దలుగా సంఘము రికమెండ్ చేస్తుందో ఆ వ్యక్తులు ఈ క్వాలిటీ ఉందో చూడాలి. ఈయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాడా లేదా? తనకి నచ్చని విషయాలు చెప్తే వెంటనే కోప్పడకుండా ఆలోచించి కూల్గా మాట్లాడతాడా లేదా? లేదా ఏదైనా ఆయనకు నచ్చంది జరిగితే ఇమ్మీడియట్గా కోప్పడిపోతాడా? ఇష్టం వచ్చినట్టు రంకిలేస్తాడా, కేకలేస్తాడా, ఎదుటి వాళ్ళని గౌరవించకుండా ఎడా మాట్లాడేస్తాడా? ఇవన్నీ కూడా మీరు థింక్ చేయాలి. ఒకవేళ అలాంటి వ్యక్తి అయితే, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తి అయితే, ఆ వ్యక్తి సంఘ పెద్దగా మీరు ఎన్నుకోకూడదు. అలాంటి వ్యక్తిని సంఘ పెద్దగా మీరు ఉంచుకోకూడదు. చూడండి, probably the reason why this quality is stated immediately after not given to wine is because people who drink wine have a tendency to fight with others. చూడండి, మద్యపాని అయి ఉండకూడదు, తర్వాత ఇమ్మీడియట్గా కొట్టువాడినై ఉండకూడదు అనేటువంటి మాట చెప్తున్నారు ఆ లిస్ట్లో, క్వాలిఫికేషన్ లిస్ట్లో. ఎందుకంటే రెండు కనెక్షన్. మద్యం తాగేవాడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి, వాడు ఎవరితో పడితే వాడు గొడవలు పెట్టుకుంటాడు కాబట్టి, అవసరమైతే తాగుబోతు కాబట్టి కొట్టినా కొడతాడు. ఇప్పుడు ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సమ్ వర్షన్స్ హ్యావ్ ట్రాన్స్లేట్ ద వర్డ్ యాజ్ నాట్ పగ్నేషియస్. Titus the word orgilon promoge is used as a quality for elders. The English translates quick tempered. చూడండి, మనం తీతుకు రాసిన పత్రిక చూస్తే ముక్కోపి అయి ఉండకూడదు అన్నమాట. ముక్కోపి అంటాం కదా, ముక్కు మీద కోపం అండి. అసలు ఏం ఆలోచించడు, తన కోపం వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తి సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు అన్నది ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రజలు వివిధ ప్రాబ్లమ్స్తో ఉంటారు, వివిధ ఇబ్బందులతో ఉంటారు, వివిధ అభిప్రాయాలతో ఉంటారు. అవన్నీ కూడా స్వేచ్ఛగా చెప్పుకోవడానికి సంఘ పెద్దల దగ్గర వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి.
అమ్మో ఈయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడిన కోప్పడిపోతాడు అనేటువంటి వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు వాళ్ళ ఇష్యూస్ని ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. కాబట్టి తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడే ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకపోతే ఏమవుద్ది, ఆ కోపంలో కొట్టేస్తాడు. అందుకే కొట్టువాడునే ఉండకూడదు. చాలా మంది ఎప్పుడు కొడతారు వేరే వ్యక్తులంటే కోపం వచ్చినప్పుడే కదా. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చేత కాని వాడు అవతల వ్యక్తిని కొట్టేస్తాడు. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. అలాంటి వ్యక్తులు ముక్కోపిగా ఉన్నవాళ్ళు, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు, ఆలోచించకుండా చేసుకునేటువంటి వాళ్ళు సంఘ పెద్దలుగా ఉండటానికి వీల్లేదు. అలాంటి వ్యక్తిని సంఘ పెద్దలుగా నియమించుకోకూడదు. Okay, elders are supposed to be men who could control their feelings and keep it from expressing where it is not required. ఎల్డర్స్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలంటే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళే ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వాటిని ఎక్స్ప్రెస్ చేసేవారే ఉండకూడదు. ఎక్కడ అవసరమో అక్కడే ఎక్స్ప్రెస్ చేయాలి. అనవసరమైన చోట ఎక్స్ప్రెస్ చేయకూడదు. కొన్ని వీళ్ళకి నచ్చినవి ఉంటాయి, ఓపిక పట్టాలి. సరైన సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని చెప్పాలి. కరెక్షన్ చేసే టైం ఉంది, ఆ టైంలో కరెక్షన్ చేయాలి. అంతేగాని నేను ఏదైతే ఇక్కడ ఏది ఫీల్ అవుతుంది నేను చేస్తాను, నాకు ఇక్కడ ఏది అనిపిస్తే చెప్తాను అంటే కుదరదు. యూ మస్ట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ యాంగర్. సో ఎల్డర్ అనేవాడు ఖచ్చితంగా తన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకునేవాడై ఉండాలి. కొట్టేవాడుగా ఉండకూడదు, పొరపాటున చేయెత్తేవాడుగా ఉండకూడదు, దుర్భాషలాడేవాడై ఉండకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక క్వాలిటీ ఏంటి అంటే నాట్ గ్రీడీ ఫర్ మనీ. నాట్ గ్రీడీ ఫర్ మనీ అంటే ధనాపేక్ష లేని వాడే ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే డబ్బు పిచ్చి లేనివాడై ఉండాలి, దురాశ లేనివాడై ఉండాలి. దీన్ని తీతువులు ఏమన్నాడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వాడే ఉండాలి. అంటే డబ్బు కోసము రాంగ్ రూట్లో పోయి దుర్వ్యాపారాలు చేసి మోసాలు చేసి సంపాదించాడు, ఈయన డబ్బు ఈయన ఆస్తి అని అలాంటి పేరున్నవాడిని, అలాంటి చెడ్డ పేరున్న అంటే మోసం చేసి ఈడు కోటీశ్వరుడు అయ్యాడు, మోసం చేసి ఇంత పెద్దోడయ్యాడు అని అలాంటి పేరున్నవాడిని సంఘ పెద్దగా పెట్టుకోకూడదు. డబ్బు పిచ్చి ఉన్నవాడిని సంఘ పెద్దగా పెట్టుకోకూడదు. The critical text has omitted this qualification in 1 Timothy 3. However, it is found in Titus 1:7 of the critical text. One who earns money through wrong methods is a greedy person. చూడండి, తిమోతిలేమో ధనాపేక్ష లేనివాడినై ఉండాలని రాస్తుంది. తీతుకు రాసిన పత్రికలో ఏముందంటే దుర్వ్యాపార విషయము నేరం మోపబడిన వాడై ఉండాలి అని రాస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూస్తే దాని అర్థం ఏంటి? వన్ హూ ఎర్న్స్ మనీ త్రూ రాంగ్ మెథడ్స్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్ అంటే దురాశ కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు ఎవడే అంటే తప్పుడు విధానాల్లో తప్పుడు పద్ధతుల్లో డబ్బును సంపాదించడానికి ప్రయాసపడేవాడు అని అర్థం. రాంగ్ వేస్లో రాంగ్ రూట్లో పోయి అక్రమంగా డబ్బు సంపాదించేవాడు అని అర్థం. అలాంటి వ్యక్తి సంఘ పెద్దగా ఉంటాని వీలేదు. Someone who works hard to earn a good income is not a greedy person as long as he does not forsake his duties and his family for making money. చూడండి, కష్టపడి సరైన రీతిలో డబ్బుని సంపాదించుకోవడం అనేది దురాశ కాదు, ధనాపేక్ష కాదు. ఎందుకంటే తనకి బాధ్యతలు ఉన్నాయి, కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, తన భవిష్యత్ అవసరాల కోసం డబ్బు సంపాదించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. కాబట్టి అలాగా వాటిని కుటుంబ అవసరాల కోసం, భవిష్యత్తు అవసరాల కోసము, బిడ్డల భవిష్యత్తు కోసము డబ్బు సంపాదించడం అనేది ధనాపేక్ష కాదు, అది మంచిదే. రైట్ వేలో కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తులో ఉన్న అవసరాల కోసము రైట్ వేలో కష్టపడి డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు, అది మంచిదే. రైట్ వేలో కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తులో ఉన్న అవసరాల కోసము రైట్ వేలో కష్టపడి డబ్బు సంపాదించడం అనేది తప్పు కాదు, అది ధనాపేక్ష కింద రాదు.
ధనాపేక్ష అంటే ఏంటంటే, అక్రమంగా, అన్యాయముగా, తప్పుడు విధానాల్లో డబ్బును సంపాదించాలని ప్రయత్నం చేయడం. త్వరగా కోటీశ్వరునయిపోవాలి, త్వరగా ఆస్తిపాస్తులు సంపాదించేసుకోవాలని అడ్డదారులు తొక్కడం. అలా అడ్డదారులు తొక్కేవాడు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. అలాంటి వ్యక్తిని సంఘ పెద్దగా నియమించకూడదు. ఒకవేళ సంఘ పెద్ద అయిన వాడు ఇలాంటి పనులు చేస్తున్నవాడు సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాడు. యెస్. There is no special virtue in being poor. Some people earn but do not know how to use money wisely. Such people sometimes boast about themselves, saying that they are not greedy. Even though they may not be greedy, they are unwise and irresponsible when they do not use their hard earned money wisely. చూడండి, కొంతమంది ఏంటంటే పేదరికంగా ఉంటే ధన్యత అనుకుంటారు. పేదరికంగా ఉండాలని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. పేదరికంలోనే ఆశీర్వాదం ఉందని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. చూడండి, పేదరికంలో ఉండడంలో ఒక ప్రత్యేకమైన ప్రివిలేజ్ గాని, స్పెషల్ వర్చ్యూ అని అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? కొంతమందికి డబ్బులు సంపాదించడం తెలుసు, కానీ వైజ్‌గా, తెలివిగా ఖర్చు పెట్టడం చేత కాదు. వాళ్ళు పైగా ఇలా గొప్పలు చెప్పుకుంటారు. నాకు ధనాపేక్ష లేదండి, ధనాపేక్ష లేదండి అంటారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఆహ్, రెస్పాన్సిబుల్‌గా లేరు వాళ్ళు. వాళ్ళు కష్టపడి సంపాదించిన తెలివిగా, వైస్‌గా ఇన్వెస్ట్ చేయడం గాని, సేవ్ చేయడం గాని, ఖర్చు పెట్టడం గాని వాళ్ళకి తెలీదని మనము చెప్పాలి. కాబట్టి కష్టపడి సంపాదించాలి. వచ్చిన డబ్బుల్ని వైస్‌గా మనము ఖర్చు పెట్టడం గూడా తెలిసుండాలి. ఏ గ్రీడీ పర్సన్ వుడ్ యూజ్ అన్‌ఎథికల్ మీన్స్ టు ఎర్న్ మనీ. చూడండి, దురాశ కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు అన్‌ఎథికల్ మీన్స్‌ని వాడతాడు. అంటే ఏంటంటే, అనైతిక మార్గములో, అధర్మ మార్గములో డబ్బును సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. సచ్ పీపుల్ కెనాట్ బి ఎంట్రస్టెడ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది చర్చ్. అలాంటి వారికి సంఘ నిర్వహణ కార్యక్రమాలను అప్పగించకూడదు. దే విల్ బి టెంప్టెడ్ టు మిస్‌అప్రోప్రియేట్ ద లార్డ్స్ మనీ. ఇలాంటి వాళ్ళని సంఘ పెద్దలుగా పెడితే ధనాపేక్ష కలిగిన వాడు దేవుని డబ్బును కూడా దోచేయడానికి వెనకాడడు. సంఘములో వచ్చే కానుకలను కూడా నొక్కేయడానికి వాడు వెనకాడడు. మనీ బిట్రేస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ మ్యాన్. డబ్బు పిచ్చి అనేది మనిషి యొక్క క్యారెక్టర్‌ని పాడు చేస్తుంది. కాబట్టి డబ్బు పిచ్చి ఉన్నవాడు, ధనాపేక్ష ఉన్నవాడు, దుర్వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినవాడు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. అలాంటి వ్యక్తిని సంఘ పెద్దగా సంఘస్థులు నియమించుకోకూడదు. బైబిల్ చెప్తున్నటువంటి విషయం. ఈనాడు చూడండి, సంఘాల్లో డబ్బుల గురించి ఎన్ని గొడవలు, డబ్బుల గురించి గొడవలు. దేవుని బిడ్డలు ఎంతో ప్రయాసపడి, కష్టపడి, సంపాదించి, దేవుని ప్రేమించి, దేవునికి వాళ్ళు కష్టంతో కానుకలు అర్పిస్తే, ఆ యొక్క డబ్బుల్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి సంఘ పెద్దలు, ఆ డబ్బులు కూడా నొక్కేయడానికి ప్రయత్నాలు చేసి, దాంట్లోంచి కూడా బాగుపడదాం అనేటువంటి సాహసాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంతగా తెగించారు. వాళ్ళు దేవుని సొమ్ముతో ఆటలాడుకుంటూ ఉన్నారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. ఎవరు చూడట్లేదు వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుని వద్దే దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అధోగతి పాలవుతారు. ప్రస్తుతానికి బాగున్నట్టుగానే ఉంటారు. వాళ్ళ పరిస్థితి కూడా అన్నీ బాగున్నట్టుగా అనిపిస్తే గానీ, వాళ్ళకి అంతం దారుణంగా, ఘోరంగా, బీభత్సంగా ఉంటదని చెప్పడంలో సందేహం లేదు. ఆ! గేహజీ ఏమైపోయాడు? ధనాపేక్షకు గురై, గ్రీడీతనానికి గురై ఏమైపోయాడో మనందరికీ తెలుసు. అలాగే వీళ్ళ గతి కూడా అలాగే అయిపోతుంది. దురాశ దుఃఖానికి చేయటని మన పెద్దలే చెప్పారు. మరి దేవుని వాక్యం కూడా చాలా సుస్పష్టంగా చెప్తా ఉంది. ధనాపేక్ష, డబ్బు పిచ్చి ఉన్నవాడు సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. అట్లాంటి వ్యక్తి
అట్లాంటి వ్యక్తి సంఘ పెద్దగా ఎన్నుకోకూడదు. ఓకే. సరే, ఈ రోజుకి ఇవి చాలు. మిగతాయి మనం నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. మే గాడ్ బ్లెస్ అస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని నామం మహిమపరచబడును గాక. ఆమేన్. సో, మనం చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్లోగా నేర్చుకుందాం. డీటెయిల్‌గా నేర్చుకుందాం. అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళకి ఈ విషయాలు నేర్పిద్దాం. ఈ వీడియోస్‌ని మీరు మన బైబిల్ సత్యాలు నీ కొరకు ఛానల్‌లో చూడవచ్చు. ఇవి తెలియని వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. మిగతా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ బిబ్లికల్ చర్చ్ అనేటువంటి విప్లవంలో మీరందరూ కూడా పాల్గొని, మన తెలుగు రాష్ట్రాలంతటా కూడా బిబ్లికల్ చర్చెస్ ఏర్పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం మహిమపరచబడును గాక. ఆమేన్.